Hi, I am Dr. Ramakrishna. I am certified AI real estate agent. విత్ మంగశేఖర్ సార్ గారితో సార్ నేను ఐఎమ్ డాక్టర్ రామకృష్ణ సార్. హాయ్ సార్, మీరు సూటిగా స్పష్టంగా జనాలకి రీచ్ అయ్యేలాగా చెప్పాలి సార్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు సూటిగా చెప్పాలి సార్. మీరు నాతో సూటిగా చెప్తారని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇవాల్టి ఓపెన్ ప్లాట్ లో ఇన్వెస్ట్మెంట్ మోసమా? లేదు, 100% మోసం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్ లో పర్ఫెక్ట్ గా మనకు ఏ గవర్నమెంట్ అయినా రేరా యాక్ట్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ లో అనేది మోసం లేదు. మనం ఒకటి ఏంటంటే పర్ఫెక్ట్ అప్రూవల్ ఉన్న దాంట్లో తీసుకుంటే ఎలాంటి మోసం లేదు సార్. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. డెవలప్మెంట్ పేరుతో ఫేక్ లేఅవుట్స్ ఎన్ని ఉంటాయి సార్? డెవలప్మెంట్ పేరుతో ఫేక్ లేఅవుట్స్ అంటే మోసపోయే వాళ్ళని రోజులు మోసం చేస్తూనే ఉంటారు. అలా చాలా కంపెనీలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా, యావత్ భారతదేశంలో కూడా. కానీ కస్టమర్ చూసుకోవాల్సింది ఏంటంటే అది ఎంతవరకు కరెక్ట్, కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఉంది, దానికి లీగాలిటీ చెక్ చేసుకున్నాక మనము ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడం మన ఉత్తమం. రైట్ రైట్ సార్. సార్, రియల్ ఎస్టేట్ అంటే కేవలం డబ్బున్న వాళ్ళదే అంట, ఇది ఎంతవరకు నిజం? ఇది 100% రాంగ్. ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తూ పోతే రియల్ ఎస్టేట్ లో వాళ్ళు మాత్రం ఇంకా ఆస్తిపరులుగా అవుతారు. కానీ ఒక పేదవాడు కరెక్ట్ గా ఉన్న దాంట్లో వాళ్ళకు ఉన్న దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా మంచిగా గెట్ ఆన్ కావచ్చు. కాబట్టి ఇది ఓన్లీ డబ్బున్న వాళ్ళ కోసం రియల్ ఎస్టేట్ అనేది కరెక్ట్ కాదు. 100% సార్. పర్ఫెక్ట్. రైట్ సార్. నెక్స్ట్, అక్రమ ప్రాజెక్టులను ప్రమోట్ చేసే సెలబ్రిటీలపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు ఇక్కడ సూటిగా చెప్పాలి, నిజంగా చెప్పాలి సార్. షూర్ పక్క. ఎందుకంటే ఒక సెలబ్రిటీ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ మాత్రమే చూస్తాడు, కానీ దాని ద్వారా అతను అంటే కస్టమర్స్ కి లాస్ అవుతుందా ఏందా చూసుకోరు. వాళ్ళకున్న కంపెనీకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ని బట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇది 100% రాంగ్, అది కరెక్ట్ కాదు. నేను ఇచ్చే సలహా ఏంటంటే సెలబ్రిటీ కూడా అది మనం చేస్తున్న ప్రమోషన్ వల్ల ఇతరులకి ఏమైనా లాస్ ఉందా లేదా చూసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది నా యొక్క సలహా. సూపర్ సార్, సూపర్. అండ్ లాస్ట్ అండ్ బెస్ట్ క్వశ్చన్ సార్, ప్లాట్ కొనడానికి బ్యాంక్ లోన్ రావడం లేదంటే అది ప్రాబ్లం కాదా? ఎస్, ఇది గుడ్ క్వశ్చన్ రామకృష్ణ గారు. ఎందుకంటే ఒక ప్లాట్ పైన లోన్ వస్తుందంటేనే, ఒక బ్యాంక్ చిన్న లోన్ ఇస్తుందంటే అన్ని రకాలుగా వెరిఫై చేస్తే కానీ ప్లాట్ పైన లోన్ ఇస్తుంది. కాబట్టి ఒక ప్రాజెక్ట్ కి లోన్ వస్తుందంటే అది 100% లీగల్ గా క్లియర్ గా ఉన్న టైటిల్ కాబట్టి అది దానికి బ్యాంక్ లోన్ ఇస్తుంది. కాబట్టి 100% లోన్ ఇచ్చే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఎలిజిబిలిటీ, దానిలో ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ ఇప్పుడున్న టైం. సార్, ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాలో మీకు తెలిసినవి అసలు ఏఐ అనేది ఎలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో, మీరు మీ మాటలు చెప్పండి సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే ఈ నవభారతంలో ఇప్పుడు మొత్తం కూడా నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం ఏఐ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ప్రతి ఒక్కటి కూడా ఏఐ పై డిపెండ్ అయ్యి మాత్రమే వర్క్ అవుతుంది. కాబట్టి ఏఐ అనేది ఇప్పుడున్న టైంలో చాలా స్పీడ్ గా అందరికి రీచ్ అవుతుంది. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ వల్ల అందరికి, ప్రతి ఒక్క కామన్ పర్సన్ కూడా ఏఐ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏఐని యూటిలైజ్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని మనం దేని పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోవాలనేది ఏఐ చాలా ఈజీగా గైడెన్స్. కాబట్టి ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్ ఏ డేస్. ఇది నా యొక్క థాట్.